నిన్న యకనా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. దీంతో ఈ సీజన్ లో 8 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతుంది. మొత్తంగా ఈ మ్యాచ్ విజయంతో పాయింట్ల టేబుల్లో లెక్కలు మారిపోయాయి. ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు 4 జట్లకు అవకాశం ఉంటుంది. ఈ 4 జట్లలో ఇప్పటికే 2 జట్లు ప్లే ఆఫ్ కు దగ్గరగా వచ్చేశాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 6 మ్యాచ్ల్లో విజయం సాధించి 12 పాయింట్లతో 1-2 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ 2 జట్లు గనుక మిగిలిన 6 మ్యాచ్ల్లో మరో 2 మ్యాచ్ల్లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాయి. ఈ జట్ల ఫామ్ ప్రకారం చూసుకున్నా 2 మ్యాచ్లు గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక మిగిలిన 2 ప్లేసుల కోసం గట్టి పోటీ ఉండేలా కనిపిస్తుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ చెరో 8 మ్యాచ్లకు గానీ 5 విజయాలతో 10 పాయింట్లతో 3-4 స్థానాల్లో కొనసాగుతుండగా, లక్నో జట్టు నిన్న ఢిల్లీ చేతిలో ఓటమి పాలు కావడంతో 9 మ్యాచ్ల్లో 5 విజయాలతో 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలవాలి. ఇక ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ చెరో 6 మ్యాచ్లకు గాను 3 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంది. ఇక ముంబై 8 మ్యాచ్లకు గాను 4 విజయాలతో 8 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. ఈ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే 6 మ్యాచ్లలో 4 కనీసం గెలవాల్సిన పరిస్థితి. ఇక కేకేఆర్ పరిస్థితి అయితే 6 మ్యాచ్లకు గాను 6 విజయాలు సాధించాలి, లేదా 5 విజయాలు సాధించాలంటే నెట్ రన్ రేటు బాగా ఉండాలి. ఇతర జట్ల సమీకరణలపై ఆధారపడి ఉంటుంది. ఇక రాజస్థాన్, సిఎస్కే జట్లకు మాత్రం మిగిలిన 6 మ్యాచ్ల్లోనూ 6 విజయాలు సాధించి ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ కి మిగిలిన 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి. మొత్తానికి కేకేఆర్, రాజస్థాన్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే మాత్రం ప్లే ఆఫ్ చేరడం మాత్రం అనుమానమే. అన్ని మ్యాచ్ల్లో గెలవాలంటే ఇది అసాధ్యం. తదుపరి ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఈ జట్లు ఇంటికే. ఇక